హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీ ముందు న్యూ టాపిక్తో వచ్చాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ AIV20. సో ఫస్ట్ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్స్ ఏంటియో చూద్దాం. ఇది సెక్షన్ 10లో ఉంటుంది. రెస్ సబ్ జస్టిస్ అంటే ఏంటిదో చూద్దాం. పెండెన్సీ ఆఫ్ సూట్ అంటే దావా పెండింగ్ ఆన్ సేమ్ ఇష్యూస్, అదే విషయం మీద అని అర్థం. బిట్వీన్ సేమ్ పార్టీస్ అంటే ఒకే పార్టీల మధ్య. సేమ్ కోర్ట్ ఆర్ డిఫరెంట్ కోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక్క కోర్ట్ లేదా వేరే కోర్ట్. దెన్ ద సెకండ్ సూట్ ఈజ్ స్టేడ్. అప్పుడు రెండవ కేసు సూట్ నిలిచిపోతుంది. ఓకే, సెక్షన్ 10 ఏం చెప్తుందో మీకు క్లారిటీగా సింపుల్గా చెప్తాను. పక్కన ఎగ్జాంపుల్ కూడా డ్రా చేశాను కదా. ఎగ్జాంపుల్ A వర్సెస్ B సివిల్ కేసు వేశారు కోర్టులో. ఫస్ట్ కేస్ వాళ్ళది. వాళ్ళు ఇష్యూస్ ఫ్రేమ్ చేశారు. అది పెండింగే ఉంది, కంప్లీట్ అవ్వలేదు. సో వాళ్ళకి తొందరపాటు ఎక్కువ. మళ్ళీ వెళ్ళి సెకండ్ కేసు వేశారు. సేమ్ ఇష్యూస్, సేమ్ అవే కేసు ఇంకో కేసులో వేస్తే అది ఆగిపోయింది, స్టే పెట్టేశారు. ఇది చెప్తుంది రెస్ సబ్ జస్టిస్ అనేది.